చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. అవును సార్, మరి అది అంటున్నాయండి. బర్త్డే నా రక్తం ప్రజల కోసమే. ఆవాసాల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రజల కోసమే, ప్రజల కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. నా హృదయం నా దేహం నా సర్వస్వం, నా హృదయం నా దేహం నా సర్వస్వం, నా సర్వస్వం. August 1992. It is the 32nd year of this Savasam. This Savasam was organized by Seva Bharati and it is totally run by the help of the society. Like if anyone's birthday, they will donate us some money or any other things which are useful to us. And in this Savasam, every child will spiritually, mentally and physically they will become organ development. మన ఆవాసానికి ఇంతకుముందే 5 లక్షలు మంజూరు చేశారు. మనం ఇప్పుడే ప్రకటించారు 10 లక్షల రూపాయలు నా వంతు అని చెప్పి. ఇలాగే ఆవాసానికి సహకరించాలని కోరుకుంటూ మన ఆవాస పక్ష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఆవాస ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆవాసం నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఇతర పెద్దలందరికీ ఆవాసం నుంచి స్వాగతం తెలియజేస్తూ, ఆవాస పరిచయం విద్యార్థి దాదాపుగా మొత్తం చెప్పాడు. దాంతో పాటుగా మనము దీనికి సెలక్షన్స్ ఈ రోజుల్లో కరోనా సమయం నుంచి, కరోనా ఆ తర్వాత విపత్తులు చాలా కొన్ని అనుకోని విపత్తులు జరుగుతున్న సందర్భంలో కూడా పేపర్లో చూసి కూడా మనం సెలక్షన్ చేయడం జరుగుతుంది. యువతతో దేశానికి ఒక సైనికులను తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ వచ్చి పాల్గొనే అవకాశం దొరుకుతున్నా నిరుపేద విద్యార్థులకు ఒక ఉత్తమమైనటువంటి ఒక విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక భావన తలంపుతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఈ వాల్మీకి ఆవాస ఏదైతే సేవా భారతి ఆధ్వర్యంలో చేయబడుతుందో, ఈ సేవా భారతి అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారు కార్యక్రమ అంటే ఒక విధంగా అంటే ఇక్కడ ఈ వాల్మీకి ఆవాస కానివ్వండి, అటు భగిని ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఒక ఆశ్రమ పాఠశాల కానివ్వండి నిలుపబడుతున్నామంటే ప్రధానంగా ఇద్దరు డాక్టర్ శంకర్ గారిని ప్రోత్సహించుకొని చిన్న కథలు చెప్పారు. వారితో బాగా కార్యక్రమం పాల్గొంటున్న ఇతర మిత్రులు, ముఖ్యమైన ప్రియమైన విద్యార్థులు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా మనం ఏ దేశం వెళ్ళినా పొగడగా మీ దేశాన్ని, మీ తల్లి భారతదేశాన్ని తెలియపెట్టడానికి ఏదైతుందో భారతదేశ సంస్కృతి అంటే మన హిందూ సంస్కృతి అని చెప్పారు. అంటే భారతదేశం హిందూ సంస్కృతిని విడిదేయలేనటువంటి యొక్క అనుబంధం కలిగి ఉన్నటువంటి
అంటే ఒక విధంగా భారతదేశం లౌకికవాదానికి ఏదైతే మెటీరియల్ మనం భావిస్తామో దాని పుట్టినీళ్ళు ఏదైతుందో హిందూ సంప్రదాయం. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి ప్రతిష్టలు నిలబడి చేయబడుతున్నాయని చెప్పంటే పాలకులు ఎవరైనప్పటికీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను మనం నిలబెట్టడంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఒక మహానుభావులు ఇందులో ఉండి ఉంటారు. ఇక్కడ స్వాతంత్రాంతం ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రతను ఐక్యతను నిలబెట్టడం అనేది ప్రధానమైన. ఆ దేశ సమైక్యతను సమగ్రతను నిలబెట్టడానికి ఈ దేశ సంస్కృతిని కూడా కాపాడుకోవడం అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పక తప్పదు. అందులో భాగంగా దానికి అనుగుణంగానే ఇవాళ ఈ ఆవాస నివాసిత కార్యక్రమాలు నివాసిత పాఠశాలను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా డాక్టర్ శంకర్ లాంటి వృత్తిపరంగా వైద్యులే కావచ్చు కదా, వృత్తిపరంగా వైద్య వృత్తికి పరిమితం కాకుండా సమాజ సేవ అనే భావనతో వారి సేవలు తీసుకున్న విషయం కూడా మనకు అందరికీ తెలుసు. పాఠశాల నిర్మాణ సంబంధించి పెద్ద శంకర్ గారు ఇప్పుడు వచ్చిందో అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఏదో అది నేను ఇచ్చిన గొప్పతనం కాదు. అసలు మాకు ఈ నిధులు కేటాయింపేటువంటి వాటికి వెచ్చించడానికి మాకు ఇస్తారు. మాకు ఇచ్చే నిధులు ఏదైతుందో మా డిస్క్రిప్షన్ అనేది ఏదైతుందో దాన్ని వినియోగించేటువంటి సత్కార్యాలకు వినియోగింపబడాలి. ఆ సత్కార్యానికి వినియోగింపబడే అవకాశం మీరు మాకు కల్పించారు. ఏమంటున్నా మేము పెట్టే మేము ప్రతిపాదించే పనులలో మేము కుల సంఘాలు పెడతాం. కుల సంఘాలు ఆకర్షిస్తాను చెప్పి పెడతామని చెప్పంటున్నాను. రాజకీయ వాళ్ళ మద్దతు పొందే ప్రజలో పాలు పెట్టమని చెప్పంటున్నాను. మీరు మీ కులం లేదు, మీ కులం లేదు, మతం లేదు, ఏదైతుందో క్రమశిక్షణ ఒక ప్రధాన లక్ష్యంగా చెప్పండి. క్రమశిక్షణ ప్రధాన లక్ష్యంగా చెప్పంటారు. హిందూ సాంప్రదాయం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతుందో ఈ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే విధంగా ఈ విద్యార్థులు తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నిరుపేద వర్గాలను ఇక్కడ మీరు చేర్చి ఏదైతుందో వారికి ఒక ఆశ్రమం కల్పించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతున్నట్టు ఒక గొప్పతనం ఇక్కడ మీడియా డిపార్ట్మెంట్ మనకు మర్చిపోలేనట్టు ఒక సంఘటన చెప్పండి. జీవితం గుర్తుండిపోయేది ఏం చెప్పంటారు. నేనేదో సాయము వాళ్ళ వీళ్ళను మిత్రులు సాక్రిఫైస్ చేసి 50,000 చేతి నేను 10,000 నేను చేతుగాక ఇంటి నిలబెట్టిన తృప్తి నాకుందని చెప్పండి. ఆ ఇంటి నిలబెట్టిన తృప్తి నాకుందని చెప్పంటారు. చరిత్రం ఏదైనా కానీ అది ముఖ్యమైన ప్రధానం చెప్పంటారు. తప్పకుండా భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళ మన ఈ వారికి ఈ ఆవాసం నిలబెట్టడానికి నిధులు అనే సమస్య కాకుండా నేను చూస్తున్నాను. మొన్నటి 5 కాదు ఇంకొక 10 సమకూరుతాను. చేస్తా తప్పకుండా ఆశ పాఠశాల నిలబెట్టడం ఒక బాధ్యత పడుతుంది అంటున్నా. మీరు పిల్లలందరూ బాగా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, బుద్ధిమంతులు కావాలి. మాకు ఇప్పటికీ మీకు సౌకర్యాలు పెరిగాయి. మీ చదువులో మాకు ఇన్ని సౌకర్యాలు లేవు. ఏదో మీరు కష్టపడి చదువుకొని ఏదైతుందో వాళ్ళకి స్థాయికి ఎదగైందని చెప్పి అంటున్నాం. మీరు కూడా ఏదైతుందో మీకు సదుపాయాలు కలుగుతున్నాయి. మేము చదివించడానికి ప్రోత్సహించడానికి సౌకర్యాలు కల్పింపజేయడానికి ఏదైతుందో వాళ్ళు ఇటువంటి పెద్దలు శంకర్ గారు ఒక పెద్దలు నిపుణులని చెప్పి అంటున్నారు. మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా విద్యాపర దృష్టికి కేంద్రీకరించి మీరు ఉన్నత చదువులు పోయి ఒక మంచి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఈ దేశ భవిష్యత్తు కొరకు చెప్పంటున్నాయి. మీరు ఈ దేశాన్ని ఏదైతుందో ఒక అంటే ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టే విధంగా మీరు తోడ్పడాలని చెప్పి నేను కోరుతూ నాకు జై భారత్.